హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఆర్డి వర్సెస్ ఎస్ఐపి, అంటే రికరింగ్ డిపాజిట్ వర్సెస్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ రెండిట్లో ఏది బెటరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంటే మనలో చాలామంది మనీ అనేది సేవ్ చేసుకుంటూ ఉంటాం. ఈ మనీ అనేది ఆర్డీలో డిపాజిట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయా, లేదా ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే ఈ రెండిట్లో రిస్క్ లెవెల్ ఏ విధంగా ఉంది అండ్ అదర్స్ ఫ్యాక్టర్స్ను కూడా ఈ వీడియో ఎండింగ్లో డిఫరెంటియేట్ చేద్దాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి, అలాగే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా ఫస్ట్ ఇది రికరింగ్ డిపాజిట్ గురించి తెలుసుకుందాం. ఈ రికరింగ్ డిపాజిట్ అనేది బ్యాంక్ ఆఫర్ చేసే ఒక సేవింగ్ స్కీమ్ ఇది. అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ ఒక నిర్దిష్ట కాలానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ని మంత్లీ బ్యాంకులో డిపాజిట్ చేయడాన్ని రికరింగ్ డిపాజిట్ అంటారు. ఇలా మంత్కి కొంత అమౌంట్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. దీన్ని మనం ప్రిడిక్ట్ చేయవచ్చు, అంటే మనకు ముందే తెలుస్తుంది ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది. సో ఇది ఓవరాల్గా రికరింగ్ డిపాజిట్ అంటే. నెక్స్ట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ఎస్ఐపి అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. అంటే మనం మంత్లీ కొంత అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయడం ద్వారా ఈ మనీ అనేది ఫినాన్షియల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబడుతుంది. ఇది మార్కెట్ కండిషన్స్ బట్టి మనకి లాంగ్ టర్మ్లో గ్రోత్ అనేది ఇస్తుంది. సో ఇది ఓవరాల్గా ఎస్ఐపి. ఇప్పుడు ఈ రెండింటిని కాలిక్యులేషన్స్ ద్వారా విత్ ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా కాలిక్యులేషన్స్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇంకా కాలిక్యులేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రికరింగ్ డిపాజిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్లో రికరింగ్ డిపాజిట్ చేసామనుకుందాం. మంత్లీ డిపాజిట్ అమౌంట్ వచ్చేసి 5,000. దీనికి ఇంట్రెస్ట్ వచ్చేసి 6.5% పెర్ యానం. అలాగే టైం పీరియడ్ చూసుకుంటే 10 years అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి టోటల్గా 6 lakhs అవుతుంది మనకి 10 yearsకి. అలాగే దీని మీద వచ్చిన మనకి ఎస్టిమేటెడ్ రిటర్న్స్ చూసుకుంటే 2,44,940 రూపీస్. దీని యొక్క టోటల్ వాల్యూ చూసుకుంటే మొత్తం 8,44,940 రూపీస్. సో ఓవరాల్గా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి మనం రికరింగ్ డిపాజిట్ చేస్తే మనకి టోటల్గా 8,44,940 రూపీస్ వస్తుంది 10 years అయ్యేటప్పటికి. ఇప్పుడు మనకి ఇయర్ వైజ్గా ఎంత రిటర్న్స్ వచ్చినాయో కాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిటర్న్స్ డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 24,494. అంటే మనకి ఇయర్కి 24,494 రూపీస్ అనేది వస్తుంది. అలాగే దీన్ని మంత్కి కూడా కాలిక్యులేట్ చేద్దాం. సేమ్ అమౌంట్ వేసి డివైడెడ్ బై 120 months ఈజ్ ఈక్వల్ టు 2,041 రూపీస్. అంటే మనకి పెర్ మంత్కి 2,041 రూపీస్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిటర్న్స్ చూసుకుంటే 2,44,940 రూపీస్. సో ఈ విధంగా మనం బ్యాంకులో కనుక రికరింగ్ డిపాజిట్ 5,000 10 years చేస్తే ఓవరాల్గా మనకు వచ్చే ఎస్టిమేటెడ్ రిటర్న్స్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటో. ఇంకా నెక్స్ట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో సేమ్ ప్రొసీజర్ని కాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకుందాం. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 5,000. ఇంట్రెస్ట్ చూసుకుంటే 12% పెర్ యానం. టైం పీరియడ్ చూసుకుంటే 10 years. మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ వచ్చేసి టోటల్గా 6 lakhs అవుతుంది మనకి 10 years ఫినిష్ అవ్వనప్పటికి. ఈ 6 lakhs మీద మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిటర్న్స్ చూసుకుంటే 5,61,695 రూపీస్. సో టోటల్గా వాల్యూ చూసుకుంటే 11,61,695 రూపీస్ అవుతుంది 10 years కంప్లీట్ అయ్యేటప్పటికి. సో ఇది ఓవరాల్గా మనం ఈ ప్రాసెస్ని ఫాలో అవుతే 10 years తర్వాత వచ్చే అమౌంట్. ఇప్పుడు ఈ అమౌంట్ని ఇయర్ వైజ్గా కాలిక్యులేట్ చేద్దాం. మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిటర్న్స్ డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 56,169 రూపీస్. అలాగే మంత్లీ కాలిక్యులేట్ చేసుకుంటే సేమ్ అమౌంట్ డివైడెడ్ బై 120 ఈజ్ ఈక్వల్ టు 4,680 రూపీస్. సో ఈ విధంగా సేమ్ ప్రొసీజర్ని ఎస్ఐపిలో ఫాలో అవుతే మనకి టోటల్గా రిటర్న్స్ వచ్చేసి 5,61,695 రూపీస్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కాలిక్యులేషన్స్ ప్రాసెస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీటిని స్క్రీన్ షాట్స్లో ప్రొవైడ్ చేశాను, వాటిని అక్కడ మెన్షన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా లాస్ట్ టాపిక్ చూసుకుంటే ఈ వీడియోలో ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా కంపారిజన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇంకా కంపారిజన్ ప్రాసెస్లోకి వెళ్తే టేబుల్ ఫార్మెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ టేబుల్ ఫార్మెట్లో కాలమ్స్ చూసుకుంటే యాస్పెక్ట్, రికరింగ్ డిపాజిట్ ఆర్డి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి. ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్న ఆస్పెక్ట్స్ని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఆస్పెక్ట్ చూసుకుంటే రిస్క్ లెవెల్. ఈ ఆర్డీలో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే మనం డిపాజిట్ చేసిన క్యాపిటల్ అనేది సెక్యూర్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ రిస్క్ అనేది ఎస్ఐపిలో చూసుకుంటే మనం ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ టైప్ని బట్టి ఉంటుంది. అంటే లో రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, హై రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మనం ఎంచుకున్న దాని మీద రిస్క్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే రిటర్న్స్. ఈ రిటర్న్స్ అనేవి ఆర్డీలో ఫిక్స్డ్గా ఉంటాయి, అంటే మనం ముందుగానే వాటిని ప్రిడిక్ట్ చేయొచ్చు.
ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి బ్యాంకే సెట్ చేస్తుంది. అలాగే రిటర్న్స్ ఎస్ఐపిలో చూసుకుంటే మార్కెట్ కండిషన్స్ అండ్ మనం ఎంచుకున్న ఫండ్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ మోడ్ చూసుకుంటే ఆర్డీలో ఫిక్స్డ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలి మంత్లీ. అలాగే ఎస్ఐపిలో చూసుకుంటే ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కాకపోతే మనం వీక్లీ చేసుకోవచ్చు, మంత్లీ చేసుకోవచ్చు, లేదా ఇయర్లీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ లిక్విడిటీ చూసుకుంటే మనం ఈ ఆర్డీని కనుక మధ్యలో విత్డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు పెనాల్టీస్ అనేవి పడతాయి. అలాగే ఎస్ఐపిలో చూసుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ వెనక్కి తీసుకోవాలంటే మనకి ఎగ్జిట్ లోడ్ అనేది పడుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ ఇంప్లికేషన్ అంటే మనం ఆర్డీ చేసిన తర్వాత మనకు వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ట్యాక్సిబుల్. అంటే మనకు వచ్చిన అమౌంట్ మీద కొంచెం ట్యాక్స్ తీసుకుని మిగిలిన అమౌంట్ అనేది మనకి ఇస్తారు. నెక్స్ట్ ఈ ట్యాక్స్ ఇంప్లికేషన్ ఎస్ఐపిలో చూసుకుంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఆస్పెక్ట్ చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్. ఈ ఆర్డీలో చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది ఏమి ఉండదు, మనకి ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అంతే. అలాగే ఎస్ఐపిలో ఇన్ఫ్లేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మనకు ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ చూసుకుంటే ఫ్లెక్సిబిలిటీ. ఈ ఆర్డీలో చూసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి స్పెసిఫిక్ టెన్యూర్ వరకు ఉంటాయి, అంటే పర్టికులర్ ఒక టైం దాకా ఉంటుంది. అప్పటి వరకు మనం దీన్ని చేంజ్ చేయలేము, అలాగే మన అమౌంట్ అనేది తీసుకోలేము. అదే ఈ ఎస్ఐపి చూసుకుంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అండ్ టెన్యూర్ కూడా అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆర్డీ మరియు ఎస్ఐపి మధ్య కంపారిజన్. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలాగే ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.